నమస్కారం అండి. నా పేరు రసలెన్ ఖాన్, ఆస్ట్రోనామీ కోచ్ అండ్ కన్సల్టెంట్. చాలా రోజుల నుంచి నా యొక్క క్లయింట్స్ కావచ్చు, నా దగ్గరకు నా ఆఫీస్కి వస్తున్న క్లయింట్స్ కావచ్చు, నా యొక్క సబ్స్క్రైబర్స్ కావచ్చు, నేను చేస్తున్న కొన్ని వీడియోస్లలో సార్ మీ పక్కన ఒక పిల్లిని పెట్టుకున్నారు, ఆ పిల్లి హ్యాండ్ షేక్ చేస్తుంది, అది ఎందుకు పెట్టుకున్నారు దాని గురించి కాస్త వివరించరా, అది మేము కూడా పెట్టుకుంటే దాని నుంచి బెనిఫిట్ ఏమైనా ఉందా అనే దాని గురించి చాలా మంది అడుగుతున్నారు. ఈ వీడియో చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కానీ నాకు కుదరకపోవడం, ఆ టైం ఇప్పుడు రానే వచ్చింది కాబట్టి ఇప్పుడు దాని గురించి క్లారిటీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా మందికి లో షో గ్రీడ్ ఈ లో షో గ్రీడ్ ని ఏ విధంగా యూజ్ చేయాలనేది కూడా తెలియదు. కానీ మార్కెట్ లో కొత్త వ్యక్తులు వచ్చి మిస్గైడ్ చేయడం అనేది స్టార్ట్ చేసేస్తున్నారు. అఫ్ కోర్స్ అది మీరు వినకపోవడం అది ఎవరి ఇష్టానికి, ఎవరి అభిప్రాయాలకు నేను వదిలేస్తాను. లో షో గ్రిడ్ గురించి నేను చాలా క్లియర్ గా చెప్పాను. నేను ఆల్రెడీ లో షో గ్రిడ్ ఇట్స్ నాట్ ఏ న్యూమరాలజీ, ఇట్స్ ఏ ఓన్లీ వాస్తుకు సంబంధించింది. అది కేవలం మనిషి యొక్క తత్వం, అంటే పంచభూతాలకు సంబంధించింది. ఆ పంచభూతాలు లోపించినప్పుడు వాటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి. మన ఇంట్లో చాలా వరకు, ఎందుకంటే మన ఇంట్లో ఏదైనా ప్రాబ్లం, వాస్తుపరంగా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమైనా బ్రేక్ చేయాల్సి వస్తే ఎంతో ఖర్చుగా కూడుకొని ఉంటుంది. కాబట్టి వాటిని ఎటువంటి బ్రేక్ చేయకుండా, అంటే గోడలు పలగొట్టడం, చేంజెస్ చేయడం అలాంటివి కాకుండా అవి యథాతథంగా పెట్టుకొని కొన్ని రెమెడీస్ ద్వారా మనము ఆ ప్రాబ్లం నుంచి సాల్వ్ చేసుకోవచ్చు అనేది కూడా లో షో గ్రిడ్ అనేది చెప్తుంది. దాని నుంచి లో షో గ్రిడ్ నుంచి ఉద్భవించింది ఫ్యాంక్షీ. చాలా వరకు మీరు చూడండి, ఫ్యాంక్షీ ప్రోడక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ ఫ్యాంక్షీ ప్రోడక్ట్స్ ని కూడా ఏ విధంగా అప్లై చేయాలి, ఏ విధంగా వాడాలి, దాని నుంచి ఏ విధంగా బెనిఫిట్ పొందాలనేది కూడా చాలా మంది తెలియదు. మనం ఏమనుకుంటాం, లో షో గ్రిడ్ ఇస్తాము, ఈ లో షో గ్రిడ్ లో 4, 5, 6 గురించి చాలా ఎక్కువగా మార్కెట్ లో కూడా నడుస్తుంది. మీ పేరులో ఏదైనా మిస్సింగ్ నెంబర్స్, ఏదైనా మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా మిస్ అయిపోతే మీ పేరుని ఆ నెంబర్ మీద పెట్టడం, లేదా మీ మొబైల్ నెంబర్ ఇవ్వడము, లేకపోతే ఇంకా మీ డోర్ నెంబర్ చెప్పడము, ఇలాంటివి అనేది చేసి మిస్గైడ్ చేస్తున్నారు చాలా మంది. దానివల్ల ఏదైనా ఉపయోగంగా ఉంటే నో ప్రాబ్లం, నేను దాని గురించి అయితే మాట్లాడేవాడిని కాదు. కానీ దాన్ని మిస్గైడ్ చేసి చాలా వరకు డబ్బులు లాస్ తో పాటు, అంటే ఒక్కొక్కరు 20,000, 30,000 లాస్ కావడంతో పాటు వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఇంకా ఘోరంగా మార్కెట్ లో ఫ్లాప్ అయిపోతారు. అంటే బిజినెస్ లో లాస్ జరుగుతున్నాయి, వైఫ్ అండ్ హస్బెండ్ లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎడ్యుకేషన్ లో లాస్ అవుతున్నారు. ఈ విధంగా చెప్పుకోవాలంటే చాలా మంది నాకు ఎవ్రీడే దీని గురించి కాల్ చేస్తారు. సో దీని గురించి నేను ఎందుకు క్లారిటీ ఇవ్వదు, మీరు చూడండి, నేను ఏదైనా కంటెంట్ ఇవ్వాలి అనుకుంటే ఏ నుంచి జెడ్ వరకు అన్నట్లు, అంటే స్టార్టింగ్ నుంచి ఫండమెంటల్ నుంచి ఎండింగ్ వరకు ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. మీరు మొబైల్ న్యూమరాలజీ కూడా చూడండి, తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే రివైల్ చేయడం జరిగింది. అంటే ఒక పేర్స్ గురించి, అంటే ఒక మొబైల్ నెంబర్ ని ఏ విధంగా టోటల్ చేసుకోవాలి, అది ఏ విధంగా పేర్ చేసుకోవాలి, ఏ విధంగా మనం తీసుకుంటే దాని బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి. ఆల్రెడీ మీరు మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారు కాబట్టి నేను చెప్పినట్టు మీరు క్యాల్కులేట్ చేసుకుని ఆ పేర్స్ లో నేను జరిగిన విషయాలు జరిగినా లేదా అని తెలుసుకున్న తర్వాతనే నన్ను కన్సల్ట్ కావాలని నేను చెప్పాను. సో అందరు ఇప్పుడు కన్సల్ట్ అవుతారు. అంతేగాని అందరికీ ఒకటే నెంబర్ ఇవ్వడం ద్వారా దాని నుంచి మీకు లాస్ జరుగుతుందా అని, కానీ ఎటువంటి బెనిఫిట్ జరగదు. ఇది పక్కా నేను చెప్తున్నాను. ఆల్రెడీ ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది, దానివల్ల ఎంత లాస్ అవుతున్నారు అనేది కూడా అర్థమైంది. కాబట్టి ఇప్పుడు నన్ను కన్సల్ట్ చేస్తున్నాను. కానీ నేను ఏం చెప్తున్నా ముందే చెప్తాను, మీరు ఎవరు ఏ విధంగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండి చెప్తున్నారా, ఓన్లీ వేస్ట్ ఆఫ్ మాటలు, అంటే వేస్ట్ మాటలు మాట్లాడేసి, లేకపోతే మిమ్మల్ని భయాంధ్రోళ ఈ మధ్య జరుగుతుందంతా మార్కెట్ లో ఇదే జరుగుతుంది, భయపెట్టేస్తున్నారు విపరీతంగా. మార్కెట్లో ఏం చేస్తున్నారు అంటే, మీలో ఇది లేకపోతే మీరు అదైపోతారు, మీరు చనిపోతారు, మీరు లాస్ అయిపోతారు, డైవర్స్ తీసుకుంటారు, ఇలాంటి అశుభమైన మాటలు మాట్లాడి జనాలని భయపెట్టి కన్ఫ్యూజన్ చేసేస్తారు. అసలు సబ్జెక్ట్ పరంగా కాకుండా వాళ్ళకు వచ్చినది తోచినది ఏది ఉన్నది లేనిది అంతా కలిపి చెప్పేయడం అనేది జరుగుతుంది ఈ మధ్య మార్కెట్ లో. అసలు అందుకే ఇప్పుడు ఏమైపోయిందంటే, అసలు సబ్జెక్ట్ మీదనే జనాలకు చాలా విపరీతమైన డౌట్లు పుట్టడం, అసలు ఈ ఆ సబ్జెక్టే మంచిది కాదు అన్న స్థితిలోకి తీసుకొచ్చేసారు. నేను చాలా సందర్భాల్లో కూడా చాలా సార్లు కూడా చెప్పడం జరిగింది, సబ్జెక్ట్ ఈజ్ వెరీ జెన్యూన్, కానీ ఆ సబ్జెక్ట్ ని అడ్డు పెట్టుకుని చాలా మంది మిస్గైడ్ చేస్తున్నారు. దాని గురించి చెప్పి జనాలను భయపెట్టడం అనేది జరుగుతుంది. అది మీరు ఆలోచించుకోవాలి అనేది కూడా మీకు చెప్పాను. ఎందుకంటే మోసం చేసిన వాడిది తప్పు కాదు, మోసపోయిన వాడిది తప్పు అనేది కూడా నిజమని గుర్తించాలి. సో సబ్జెక్ట్ ఎంతవరకు ప్రాపర్ గా చెప్తున్నాడు, సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాడా, అన్నెసెసరీ వర్డ్స్ మాట్లాడుతున్నాడా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి.
కంటెంట్ ఎంత వరకు ఉంది, కంటెంట్ ఇతనిలో చెప్పిన దాంట్లో రియాలిటీ ఎంత వరకు ఉంది, ఆ రియాలిటీ లేకుండా సంబంధం లేని మాటలు మాట్లాడుకుంటా మీరు ఏదో చెప్తున్నారు వింటున్నారు, అంతేగాని అతను ఏదో తీసుకుని కరోడుపతి అయిపోయాడు నేను తీసుకుంటే కరోడుపతి అవుతానంటే అది మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే ఇండివిజువాలిటీ, ప్రతి మనిషికి ఒక్కొక్క ఇండివిజువాలిటీ అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్లానెట్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి, అంతేగాని అందరికి ఒకటే ప్లానెట్ హెల్ప్ చేస్తుందంటే అది మూర్ఖత్వం. అగైన్ ఇక్కడ ఇంకోసారి చెప్తున్నాను, ఏ నెంబర్ కి ఏవి పర్సనల్ గా మిత్ర సంఖ్యలు శత్రు సంఖ్యలు అనేటివి ఉండవు. న్యూమరాలజీ బాగా గుర్తుపెట్టుకోండి, సమానం తగ్గట్టు బిహేవ్ చేస్తుంటారు. దీని గురించి కూడా నేను క్లారిటీ ఇవ్వడం అనేది ఆల్రెడీ జరిగింది. ఎందుకంటే కొంతకాలంగా వైఫ్ అండ్ హస్బెండ్ కాపురం చేసిన వాళ్ళు ఒక 5 years తర్వాత డైవర్స్ తీసుకుంటారు, అంటే అంతవరకు కలిసి ఉన్నారంటే అది మిత్రత్వమే కదా, మళ్ళీ వాళ్ళ శత్రువులుగా ఎప్పుడు మారారు, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ కొన్ని డీప్ స్టడీస్ కాబట్టి ఓకే, మనం మన సబ్జెక్ట్ లోకి వచ్చేసాము. సో ఈ ఫ్యాన్షూలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయండి, అంటే కొన్ని వస్తువులను మనము కొన్ని పద్ధతుల ప్రకారంగా వాడుకుంటే మాత్రం మనకి బెస్ట్ రిజల్ట్ అనేది దొరుకుతుంది. ఇంకొకటి, నేను ప్రతిదీ కూడా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత, నాకు అనుభవం చెందిన తర్వాత, అదే విధంగా నా యొక్క చెప్పిన గురువుల ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళు ఇచ్చిన రిజల్ట్ తో బెనిఫిట్ పొందిన వాళ్ళు ఎంతవరకు పొందారు అంటే రేషియో అనేది ఉంటుంది ప్రతి దాంట్లో. అంటే 100కి ఏది 100% జరగదండి, ఏదైనా కూడా 70 నుంచి 99% వరకు అష్యూరెన్స్ ఎవరైనా ఇవ్వగలుగుతారు, అంతేగాని 100% అతనికి జరిగింది కాబట్టి నాకు జరుగుతుందా, అతను జరిగిందా నాకు జరగలేదా అనేది తేడా కాకుండా డిఫరెంట్. అంటే మనం ఇచ్చిన ప్రోడక్ట్ ప్రాపర్ గా యూజ్ చేస్తూ మనం చేసే వర్క్ మీద ఫోకస్ పెడితే డెఫినెట్ గా మీకు రిజల్ట్ అనేది వస్తుంది. అంతేగాని నేను ఇంట్లో కూర్చుంటాను, నేను అన్ని నా దగ్గరికే రావాలంటే అది కొద్ది వరకు తాత్కాలికమే కావచ్చు, కానీ పర్మనెంట్ అయితే సొల్యూషన్ అనేది ఉండదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అయితే సో దీని గురించి చూపించాలి. సో దీని గురించి మాట్లాడుతున్నారు చాలా మంది, బాగా చూడండి. షేక్ చేస్తుంది హ్యాండ్ అంటే ఇది ఎక్కువ శాతము బిజినెస్ లో వాడుతుంటారండి. బిజినెస్ పీపుల్స్ కావచ్చు, ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఎక్కువగా యూస్ చేస్తుంటారు. అంటే కిరాణా షాప్ కావచ్చు, గోల్డ్ షాప్ కావచ్చు, బట్టల షాప్ కావచ్చు, ఈ టైప్ ఇప్పుడు మాలాంటి ఆస్ట్రాలజర్ కావచ్చు, న్యూమరాలజిస్ట్ కావచ్చు, ఎవరైతే కన్సల్టెన్సీ పర్సన్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ బిల్డర్ కావచ్చు, ఎటువంటి అంటే కన్స్యూమర్ ని అట్రాక్ట్ చేయడానికి ఇది వెల్కమ్ క్యాట్ అని పిలుస్తారు దీన్ని. అంటే వచ్చే క్లయింట్స్ ని, కస్టమర్స్ ని వెల్కమ్ చేస్తూ ఉంటుంది, కానీ దీనికంటూ ఒక పద్ధతి ఉంటుంది. అంతేగాని షాప్ ని ఇప్పుడు నేను చెప్పాను కదా, షాప్ వెళ్ళడం డైరెక్ట్ తీసుకుని వచ్చి మీరు మీ ఆఫీస్ లో పెట్టేసుకుంటే మీకు రిజల్ట్ వస్తుందా అంటే నేను రాదు అని చెప్తాను. సో ఎందుకు చెప్తున్నారు సార్ మళ్ళీ అట్లయితే రిజల్ట్ రానప్పుడు అంటే దీన్ని వాడే పద్ధతి ఉంది, అంటే ప్రతి దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఏ విధంగా వాడాలి దీనికి అనేది చాలా మ్యాండేటరీ. ఎందుకంటే ఇది ఎవరైనా సార్ మళ్ళీ డౌట్ రావచ్చు, సార్ ఎవరెవరు వాడాలి, మళ్ళీ దీనిలో రిలీజియన్స్ కూడా వస్తాయి, ముస్లిమ్స్ వాడొచ్చా, క్రిస్టియన్స్ వాడొచ్చా, అదర్ క్యాస్ట్ వాడొచ్చా, హిందూస్ వాడొచ్చా అంటే ఇది ఎవరైనా వాడొచ్చండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, దీనికి ఎటువంటి రిలీజియన్స్ అడ్డు రావు. సో కాబట్టి ఎవరైనా యూజ్ చేయవచ్చు, కానీ యూజ్ చేసే పద్ధతి అనేది చాలా ఇంపార్టెంట్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ షాప్ నుంచి మీరు సేకరించిన తర్వాత, అంటే ఏ రోజు సేకరించాలి అనేది ఇంపార్టెంట్. ఎస్పెషల్లీగా దీనికి సేకరించాల్సిన దినం అనేది వచ్చేసి వెనస్డే, బుధవారం రోజు దీన్ని సేకరించాలి, లేదా ఆదివారం రోజు సండే ఆర్ వెనస్డే రోజు దీన్ని సేకరించాలి. సైజ్ లో అది మీ చాయిస్, ఎందుకంటే మీ బడ్జెట్ ని బట్టి సైజ్ ఎంత పెద్దది తీసుకోవాలి, ఎంత చిన్నది తీసుకోవాలి అనేది అది మీ చాయిస్. సో కాబట్టి సైజ్ లో నేనైతే చెప్పను, మినిమం వచ్చేసి 5 feet అనేది ఉండాలి ఇది. సో ఇది ఇంపార్టెంట్, ఇది చూసుకోవాలి. మినిమం ఈ సైజ్ అనేది ఇంపార్టెంట్, మినిమం ఈ సైజ్ తీసుకోవచ్చు. దీనికన్నా పెద్ద తీసుకోవాలంటే అది పెద్ద మాల్స్ కావచ్చు, షాప్స్ కావచ్చు, అలాంటి వాళ్ళు ఇది తీసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ పాయింట్ ఈస్ వెనస్డే ఆర్ సండే దీన్ని పర్చేజ్ చేయాలి. పర్చేజ్ చేసిన తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దీన్ని శుద్ధి చేసుకోవాలి. ఇది ఇంపార్టెంట్, శుద్ధి దీన్ని ఏ విధంగా చేసుకోవాలి. సో ఇది కొద్దిగా ఎలక్ట్రానిక్ డివైస్, అంటే దీనిలో ఎలక్ట్రికల్ వైర్స్ ఉంటాయి, తర్వాత సెల్ ఉంటుంది, కాబట్టి దీన్ని వాటర్లో వేస్తే ఇది చెడిపోతుంది, కాబట్టి ఇది కాస్త జాగ్రత్త. సో మనం ఏం చేయాలి, కాస్త వాటర్లో మినిమం ఆఫ్ ఒక పిరికెడు ఉప్పు వేసి అది
కరిగిపోయిన తర్వాత క్లాత్, వైట్ క్లాత్ కానీ ఎనీ క్లాత్ తీసుకొని దాన్ని డిప్ చేసి తుడవాలి, బాగా శుభ్రం చేయాలి. ఒక్కసారి 2 సార్లు 3 సార్లు శుభ్రం చేసిన తర్వాత నీట్ గా డ్రై అయిపోయిన తర్వాత దీన్ని తీసుకువెళ్ళి సన్ దగ్గర పెట్టాలి. అంటే సూర్యకిరణాలు దీని మీద పడే విధంగా పెట్టుకోవాలి. సో ఎంతవరకు పెట్టవచ్చు? మినిమం 2 hours ఆర్ 4 hours, 2 గంటల నుంచి 4 గంటలు 5 గంటల వరకు మనం పెట్టుకోవచ్చు. అంటే సన్ యొక్క అబ్జర్వేషన్, అంటే ఈ సాల్ట్ వాటర్ తోటి మనం తుడిచిన తర్వాత ఈ అబ్జర్వేషన్ చేసుకుంటుంది, అంటే సూర్యరశ్మి అబ్జర్వ్ చేసుకుంటుంది. దెన్ ఈ అబ్జర్వేషన్ కూడా ఎప్పుడు ఏ రోజున పెట్టుకోవాలి? సపోజ్ ఆదివారం రోజు తీసుకొచ్చారు, మీరు మార్నింగ్ తీసుకొచ్చారు, అదే రోజుకిన సండే రోజు చేసి చాలా బాగుంటుంది. లేదా వెనస్డే రోజు, అంటే మీరు తీసుకొచ్చారు ఆ రోజే శుద్ధి చేసుకున్నారు, క్లాత్ చేసుకున్నారు, తుడిచారు, బాగా నీట్ గా ఎండకు పెట్టారు. ఎండలో పెడితే ఆ సూర్యరశ్మి అనేది దీని మీద పడుతుంది, ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత తీసుకుని వచ్చి మన ఆఫీస్ లో మన పక్కన పెట్టుకోవచ్చు అన్నమాట. సో మినిమం ఆఫ్ హైట్ మనకన్నా, మన సీట్ హైట్ లో ఉండాలి, అంటే మనకన్నా పూర్తిగా లోలో ఉండకూడదు, మనకన్నా హైట్ లో ఉండకూడదు, మీడియం స్పేస్. మీరు చూసే ఉంటారు నా యొక్క వీడియోస్, పాత వీడియోస్ ఏమైనా ఉంటే చూడండి. మినిమం నా హైట్, నా సైజ్ లో హైట్ లో ఉంటుంది, అంటే నాతో పాటు సేమ్ నేను హైట్ లో కలబడుతుంది అనమాట. ఆ హైట్ లో ఇది వెల్కమ్ పలుకుతున్నట్లు హ్యాండ్ షేక్ చేస్తూ ఉండాలి. ఇది ఎప్పుడు ఇమీడియట్ గా బ్యాటరీ అయిపోతుంది, ఇమీడియట్ గా మార్చడానికి ట్రై చేయండి. అంతేగాని ఇది హోల్డ్ అయిపోతే వదిలేయడం అనేది పెట్టుకోకుండా ఎప్పుడైపోతే అప్పుడు ఇమీడియట్ గా మార్చుకోవడానికి ట్రై చేయండి. సో దీని యొక్క రహస్యం మీకు అర్థమై ఉంటుంది. అంటే ఫ్యాన్సీలో ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి, మీరు లాఫింగ్ బుద్ధ మీరు వినే ఉంటారు. తర్వాత గోల్డ్ కాయిన్స్, ఫ్రాడ్ గోల్డ్ కాయిన్ పెట్టుకోవడం, అంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ ని మనం ఏ విధంగా వాడాలి అనే దాని గురించి ఇప్పుడు నేను ప్రతి ఒక్క దాని గురించి క్లారిటీ ఇస్తాను. ఇది మీరు నేరుగా చేసుకొని బెనిఫిట్ అయితే పొందవచ్చు. ఇది చాలా తక్కువ ఖర్చు, కానీ బెనిఫిట్ అదే నేను చెప్తున్నాను, నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. అంతేగాని బ్లైండ్ గా చెప్పింది మాటలు వినేసి చేయకండి. ఎక్స్పెరిమెంట్స్ అంటారు ఇవన్నీ ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్స్. మీరు చేసి అబ్జర్వేషన్ ఎప్పుడైతే మీరు అబ్జర్వ్ చేస్తారో ఇవన్నీ మీకు తెలుస్తాయి. అంతేగాని ఎవరు చెప్పారు తీసుకొచ్చారు. అగే ఇంకో చెప్తున్నాను, ఇవి ఎవరికైనా గిఫ్ట్ గా కూడా ఇవ్వచ్చు. మీరు ఎక్కడైనా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ కానీ, మ్యారేజ్ కానీ, లేదంటే ఎన్ని ఫంక్షన్స్ కి వెళ్ళేటప్పుడు కూడా ఫ్రెండ్స్ కి గిఫ్ట్ గా ఇవ్వచ్చు. ఇది మంచిగా జరుగుతుంది. మీకు ఎంత గిఫ్ట్ ఇచ్చినా కూడా మీకు పాజిటివ్ రెస్పాన్స్ అనేది దొరుకుతుంది. మీకు కన్స్యూమర్ ని అట్రాక్ట్ చేయడం అనేది మెల్లగా జరుగుతుంది. మీరు మ్యాజిక్ అయిపోతుందా అంటే నేను మ్యాజిక్ అయిపోతాను చెప్పను. మినిమం 3 months లో మీకు దీని ఎఫెక్ట్ అనేది మీకు స్లోగా కనబడడం అనేది స్టార్ట్ అయి ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.